అసెంబ్లీని ముట్టడించిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఓయూలో నిరసనలు ధర్నాలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం. వెంటనే ఓయి సైకిల్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు అసెంబ్లీ వద్ద ధర్నా వీటన్నిటికీ సంబంధించిన అంశాలకి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ధర్నాలు అలాగే నిరసనలు కూడా నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు అలాగే ఏబీపీ నేతలు దీంతోపాటు ఇతర విద్యార్థి సంఘ నేతలు కూడా నిరసన గళం చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు అలాగే విద్యార్థి సంఘ విభాగానికి చెందిన విద్యార్థులు కూడా వీళ్ళంతా కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఒక్కసారిగా అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ నేతలు అటు యూనివర్సిటీ పేరు మార్పులో కానీ అలాగే యూనివర్సిటీలో నిరసనలు కూడా ఇవన్నీ కూడా రద్దు చేస్తూ నిరసన చేపట్టారు. దీనికి ఒక్కసారిగా అసెంబ్లీలో నెట్టుకునే అసెంబ్లీకి వెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే కూడా అప్రమత్తమైన పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులంతా కూడా నిరసనలను చేపట్టారు. అక్కడ నిరసనలు చేస్తున్న క్రమంలో వారందరినీ కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అటు యూనివర్సిటీ అధికారులు కూడా వాళ్ళు వివరణ ఇస్తున్నారు. యూనివర్సిటీ పరిధిలో నిరసనలు చేసుకోవచ్చు కానీ అవి ఒక్కొక్కసారి హింసాత్మకంగా మారుతున్నాయని, అలాగే దీంతోపాటు ఆ నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారడంతో పాటు విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని యూనివర్సిటీ అధికారులు అయితే చెబుతున్నారు. దీంతో పాటుగా ఒక్కొక్కసారి అవన్నీ కూడా నిరసనలు హింసాత్మకంగా మారడంతో అక్కడ చదువుకునే విద్యార్థులకు పూర్తిగా విద్యకు విఘాతం కలుగుతుందని వాళ్ళు చెబుతున్నారు. దీంతో వీరికి సంఘీభావంగా బీఆర్ఎస్ నేతలు అలాగే ఏబీపీ విద్యార్థి సంఘ నేతలు కూడా ఒక్కసారిగా అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు.